దాదరం ఎయ్యవచ్చనా రవరవయ్యో ఉన్నాడా ధనాలు ఎయ్యవచ్చనా రవరవయ్యో అచ్చగాడు పిచ్చగాడు వరదేసి ప్రదేశి సంగమ జాపరి ఎవరు లేదనుకుంటా అర్రే దానము లోపలైతరా అర్రే దని పేరు ఎల్లవచ్చరా రవరవయ్యో అచ్చగాడు పిచ్చగాడు సంగమ జాపరి ఎవరు లేదనుకుంటా దాదరవాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ దాన ధర్మాలు ఎత్తున్నాడో దాన అందుకేంటో దానమే గొప్ప ధర్మమే గొప్ప అన్నరాట చూసినవా రాజు ఉన్నది లేదు అనుకుంటా ఇంటి లోపల దాన్ని మొత్తం ధర్మదాన్ని ఇప్పుడు దాన ధర్మాలు ఎత్తున్నాడు రాజకృష్ణుడు ఇట్లా దాదాపు ఎత్తున్నాడు లోయిళ్ళ లోపల కడతలు నీలవాది ధర్మాలు ఎత్తున్నాడు ఓరి అడివాడ నీలవాదిరా రమరవయ్యో అరే దాదరము ఎయ్యవచ్చనా రమరవయ్యో దండి పాయలు వెళ్తున్నదా అరే దండి పేరు ఎల్లవచ్చనా రమరవయ్యో రాజ్య పరిపాలన లోపల రాజయ్య కశువుడు ఎట్లా దాదాపు ఎత్తున్నాడు ఆ యొక్క కన్న తల్లి దేవిలో ఇళ్ళ లోపల అచ్చగాడు పిచ్చగాడు ఎవరు కాదు లేదు అనకుండా ఉన్నది లేదు అనకుండా కన్న తల్లి దాదరమాలు ఎత్తున్నదా వాళ్ళు చేపించే మంత్రము శివమంత్రము లోపలైనా నీలవద్దు దేవి గణతరం లోపల ఎప్పుడు దండి పేరు వెళ్తున్నదాట పార్వతీ మందిరం లోపల ఎప్పుడు కన్నతల్లి పూజలు కట్టుకుంటా ఎప్పుడు ఉంటున్నదో ఆ కన్నతల్లి పార్వతీ మందిరం లోపల ఎప్పుడు ఒక దమలు కట్టుకుంటా పూజలు కట్టుకుంటా ఉంటున్నది అట్లా రోజులు కడుతున్న దినాలు గడవంగా ఆ పార్వతీ పూజలు మెచ్చబట్టనా దేవుడు నా తల్లి పార్వదేవి ఆ కన్నతల్లి నీలవాదేవి చేసే పూజలు ఎప్పుడు మెచ్చుతున్నదో ఆ కన్నతల్లి పార్వదేవి చూసిన శంకరుని పేటి ఏరవస్తున్నది ఆ శంకరుని పేటి ఏరవచ్చేమని మాట పలుకుతున్నది ఆ కన్నతల్లి పార్వతి ఆ కన్నతల్లి పార్వదేవి నాదా ప్రాణేశ్వర వాళ్ళు ఉన్న ఇక్కడే దగ్గర నాదా గరడి చేలపట్నం వేలవాడు ఆ యొక్క రాజా హిరణ్యకశిపుడు మన శివమంత్రం లోపల పార్వతీ మందిరం అని వాళ్ళ ఇంటి లోపల మందిరం పెట్టుకొని ఆ యొక్క పూజలు ఎత్తున్నదా ఆ చోయ వాళ్ళకు ధర్మాలు ఎత్తున్నారు దానమే గొప్ప ధర్మే గొప్ప అని బతుకుతున్నారు మన పేరు మీద అటువంటి వారి గర్వము లోపలనే నాదా పుత్ర సంతానం లేకపాయనా నాదో పుత్ర సంతానం లేదు నాదో వాళ్ళ గర్భవాసమందు అందుకే అంటారవ్వా పుణ్యం కొద్ది పురుషుడు ఆట దాన కొద్ది పిల్లల ఆట ఏ జన్మ లోపల చేసుకున్న పుణ్యమో కన్న తల్లి నీలవదే గర్భవాసమందు కొడుకు ఉట్టే కాలము దగ్గరికి వచ్చనా ఆడివిల్ల పార్వదేవే శంకరుని దగ్గరికి వచ్చి నాదా మన భక్తులకు ఆ యొక్క కొడుకు బలముడి అట్టల నాదా అని చెప్పిన సమయం లోపల లోకాల శంకరుడు చూసిన బామ నువ్వు చెప్పినాక కాదని నేను ఎట్లా అంటున్నమ్మా భర్త కాపదత్త భార్యనే కావాలి భార్య కాపదత్త భర్తనే కావాలంటారు అరే సతిపతి న్యాయం ఒక్కడైతే సర్వాణ దేవతలు మెస్తారు అంటారు సర్వాణ దేవతలు మెస్తారు అంటారు అగదోజనారా మనము ఎత్తు ఉన్నామో వాళ్ళకు కూడా అట్లా మనకు ఇద్దరు కొడుకులు ఉన్నట్టుగా మనకు ఇద్దరు బిడ్డలు ఉన్నట్టుగా కొడుకు వినాయకుడు కొడుకు కుమారస్వామి ఎట్లా ఉన్నారు
వాళ్ళకు గట్ల మనకు బిడ్డ ఎల్లమ్మ ఎట్లా ఉన్నదో పోషమ్మ ఎట్లా ఉన్నదో వాళ్ళ గర్భవాసం అందు కొడుకుల పొలం కావాలి అడవిల పారతే మాట వాళ్ళ కింద అప్పుడు లోకాల శంకరుడే అమ్మ ఆ పందం బట్టి పిలి చేత పడుతున్నాడా దేవా కన్నా తల్లి నీలమదేవి అర్ధరాత్రి లోపల పండుకున్న ఒక నిద్ర పొద్దుయాల లోపల దేవుడు ఈ విధంగా చేత పట్టినాడు రా రమో రామ అయ్యో ఈ పోది చేత పట్టినారమో రామ ఒరే ఎల్లల్లా వేదములు రారమో రామ అరే ఇల్ల కూడా రాజులు పట్టినారమో రామ అరే 12 వేదములు రమో రామ అరే పడవు రాజు పట్టినారమో రామ అరే కళాపనమయ్య పనారమో రామ అరే మది లోపల మాట ఎప్పనారమో రామ అన్న తల్లి గర్భవాసం ముందు కలమోడి కడుతున్నాడు అరే కడుపులము ఒడి కట్టరారమో రామ యొక్క లోకల శంకరుడు గిరలకడు ఇచ్చాడు అందులో పరిచయమధురుడు పూర కండ్లవాడు ముక్కండి ఈశ్వరుడు ఆ యొక్క పిడికలు ఈ చేతి లోపల పట్టిండు పిడికలు ఈ చేతి లోపల పట్టి ఆ కన్న తల్లి గర్భవాసం మీద పట్టంగా కన్న తల్లికి సక్కదానుల యొక్క కొడుకు బలముడి కడుతున్నాడు ఆ శివజంగమయ్యా